ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల విషయంలో ఎట్టకేలకు ఓ అడుగు ముందుకు వేశారు. 2014 ఎన్నికల వేళ ఇచ్చిన నిరుద్యోగ హామీని అమలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇందులో బాబు మార్క్ షరతులు కూడా వర్తించనున్నాయి. అసలు నిరుద్యోగ భృతికి ప్రతిపాదిక ఏమిటి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, రాష్ట్రంలో మొత్తం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సుమారు 3 గంటల పాటు నిరుద్యోగ భృతిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు, విభిన్న సూచనలు రావడంతో ముందుగా నిరుద్యోగుల లెక్కలు, సమాచారాన్ని నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. సుమారు 1000 కోట్ల ఖర్చుతో 21 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు బాబు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగ భృతికి ప్రతిగా సేవలు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి వంటి వాటిని అమలు చేసేందుకు బాబు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.